సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతకుముందు మనం ప్రీవియస్ వీడియోలో మణిపూర్లో పరిస్థితి అని ఒక వీడియో అయితే పెట్టినాం కదా. ఆ మణిపూర్లో పరిస్థితి అని వీడియో పెట్టి దాంట్లో నేను మణిపూర్లో జరుగుతుండేటివి ఆ వీడియోలో అయితే చూపించడం జరిగింది. ఆ విధంగా ఎందుకు జరుగుతుందనేది నేను ఆ వీడియోలో అయితే ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వలేదు. నేను కావాలనే ఇవ్వలేదు, ఎందుకంటే నేను ఆ రోజు రైడ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మిజోరాం నుంచి మణిపూర్లోకి అయితే ఎంటర్ అయినాను. ఆ రోజు నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అనేటివి జరిగినాయి, ఒకదాని తర్వాత ఒకటి. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ని ఇన్సిడెంట్లు జరుగుతాయని. ఆ రోజు ఒక 2 భాగాలుగా అయితే చేసి పార్ట్ 1 పార్ట్ 2 అయితే అప్లోడ్ చేసిన. ఆ పార్ట్ 1 లో వైల్డ్ ఫైర్ ఉంది కదా, ఆ వైల్డ్ ఫైర్ లో ఫేస్ చేసేంత వరకు ఒక పార్ట్ లో పెట్టిన. అక్కడి నుంచి నెక్స్ట్ ఏం జరిగింది అనేది ఇంకొక పార్ట్ లో అయితే పెట్టిన. దాంట్లో కూడా మనకైతే చాలా ఇన్సిడెంట్లు అయితే జరిగి అది ఆల్మోస్ట్ 35 మినిట్స్ ఫుటేజ్, 35 మినిట్స్ వీడియో లెంత్ అనేది అయితే వచ్చింది. చాలా పెద్ద వీడియో. నేనైతే అంత పెద్ద వీడియోకి అయితే ఫ్యాన్ కాను. ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే అంత లెంత్ వీడియో పెడుతున్నామో మనకి యావరేజ్ డ్యూరేషన్ అనేది పడిపోతుంది. వీడియో యావరేజ్ డ్యూరేషన్ ఎప్పుడైతే పడిపోతుందో దానివల్ల మనకి వీడియో అనేది పుష్ కావట్లేదు యూట్యూబ్ లో. అందువల్ల నేను అంటే 20 మినిట్స్ పెట్టేదానికి అయితే ట్రై చేస్తా ఉంటా. ఆ రోజు నేను తీసిన ఫుటేజ్ లో మణిపూర్ లో జరిగిన ఇన్సిడెంట్ లో నేను కేవలం వీడియోలో పెట్టింది ఒక 10% కూడా ఉండదు. అంటే అంత ఫుటేజ్ అనేది నేను రికార్డ్ చేసుకున్నా. అంటే దానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ అయితే ఉన్నాయి. ఈ ప్రాసెస్ లో ఏంటంటే మనకి ఎక్కడ గానీ అక్కడ ఏం జరుగుతుందని ఒక దాని గురించి చెప్పేదానికి మనకి ఎటువంటి స్కోప్ అనేది లేకుండా పోయింది. ఇక్కడ ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి అనేది ఒక సపరేట్ వీడియో చేద్దామా అని అప్పుడే డిసైడ్ అయిపోయినా. అందువల్ల అయితే మనం ఇప్పుడు ఈ వీడియోని అయితే చేస్తున్నాము. సో మనం ప్రజెంట్ ఉన్న లొకేషన్ అయితే నార్త్ ఈస్ట్ కాదు, మనం నార్త్ ఈస్ట్ లో నుంచి బయటకు వచ్చేసినాము. మనం వేరే దగ్గర అయితే ఉన్నాం. ఈ లొకేషన్ అయితే నేను రివీల్ చేయదలుచుకోలేదు, కంటిన్యూషన్ మిస్ అవుతుంది. అదే కాకుండా కన్ఫ్యూజన్ అనేది కూడా క్రియేట్ అవుతుంది అనమాట చూసే వాళ్ళకి. పోతే ఇంకా ఆ రోజు ఏం జరిగిందంటే, యాక్చువల్ గా నేను ఆ రోజు చుర్చందన్పూర్ దాటిన తర్వాత ఒక 10 కిలోమీటర్స్ అయితే మనం వెళ్ళుంటాము. అక్కడ మనకి ఫస్ట్ పోలీసు వాళ్ళు, మిలిటరీ వాళ్ళు అయితే ఆపడం జరిగింది. వాళ్ళు ఆపి ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పినారంటే, నాకు ఇక్కడి నుంచి నువ్వు పోయేదానికి కుదరదు, విలేజెస్ అందరూ ప్రాబ్లం చేస్తూ ఉండరు, ఏమన్నా జరగచ్చు, వాళ్ళు కొంచెం గొడవలుగా ఉన్నాయి, నువ్వు కావాలంటే ఒక పని చెయ్యి, వెనక్కి వెళ్ళిపోయి చుర్చందన్పూర్లో రూమ్ తీసుకొని స్టే చేసి రేపు పొద్దునైతే రా, మళ్ళీ అప్పుడు ఏదన్నా పొద్దునే పంపిస్తాము అని అయితే చెప్పినారు. నేనేమన్నానంటే, అటు కాదు సార్, ఇక్కడ ఆ చుర్చందన్పూర్ నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరంలో లోక్టాక్ లేక్ అని ఒకటి ఉంది. ఆ లోక్టాక్ లేక్ కి పోదామని నేను బయలుదేరింది. ఆ లేక్ దగ్గర పోయేదానికి కూడా చాలా ప్రాబ్లం ఉంది. ఇది ఎన్ని రోజులు ఉంటది ఇట్లాగా అని అడిగితే, అది మాకే తెలియదు ఎన్ని రోజులు ఉంటుందో, ఇప్పుడైతే కొంచెం పరిస్థితులు బాగాలేవు అన్నట్టయితే చెప్పినారు. సరే, ఇంకా ఇది మనకి ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలియకోకుండా మళ్ళీ మనం చుర్చందన్పూర్లో రూమ్ తీసుకొని అక్కడే బ్లాక్ అయిపోతామా అని అయితే నాకు ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలిగింది. ఒకవేళ మనం పోయి చుర్చందన్పూర్లో రూమ్ తీసుకొని అక్కడ ఒక నైట్ స్టే చేసినామంటే ఇది ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది తెలియనప్పుడు ఇంకా అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. లేదంటే అక్కడి నుంచి వెనక్కి మళ్ళీ తిరిగి మనం వచ్చిన రూట్లోనే మిజోరాంకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. నేనైతే వెనక్కి అయితే వెళ్ళదలుచుకోలేదు. ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తా అక్కడే నిలబడుకొని ఉండే. సరే, ఇంకా వాళ్ళు చూసి నన్ను ఒక మాట అయితే చెప్పినారు, నిన్నైతే ఆపము, నిన్నైతే పంపిస్తాము, కానీ ఒకవేళ నిన్ను ఆ విలేజెస్ ఏమైనా ప్రాబ్లం కానీ చేస్తే నువ్వైతే వెనక్కి వచ్చేసి ఇక్కడైతే హోటల్ తీసేసుకో, ఒకవేళ వాళ్ళు పంపిస్తే వెళ్ళిపో అన్నట్టయితే చెప్పినాడు. అప్పుడైతే నాకు కొంచెం అనేది హోప్ అనేది కలిగింది. సర్లే సార్ అని చెప్పిన. సరే, నువ్వు దానికి ముందు ఇక్కడ నీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మన పో అని అయితే చెప్పినారు. మనం అక్కడ పోయి మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేటప్పుడు అక్కడ ఇంకొక మిలిటరీ ఆఫీసర్ అయితే ఉన్నారు. అతన్ని అయితే అడగడం జరిగింది, ఎట్లా ఉంది సార్ పరిస్థితి అంటే, కొంచెం కష్టంగానే ఉంది, నువ్వు కొంచెం కేర్ఫుల్ గా ఉండు, కానీ ఒక పని చేయి నువ్వు అని అయితే చెప్పినారు. ఏం సార్ అని అడిగితే, నువ్వు ఎప్పుడైతే నువ్వు పోతా ఉంటావు కదా, పోతా ఉన్నప్పుడు ఇక్కడ విలేజెస్ అనేటి నువ్వు ఫేస్ చేసుకుంటా పోతావు ఒక్కొక్క దగ్గర. ఈ విలేజెస్ అందరూ ఆ విలేజెస్ దగ్గర చాలా ప్రొటెస్ట్లు అయితే చేస్తున్నారు రోడ్ల మీద. వాళ్ళు నిన్ను ఆపినప్పుడు నువ్వు కొంచెం వాళ్ళని రిక్వెస్ట్ చేసుకో. ఆ రిక్వెస్ట్ చేసుకుని, ఇట్లాగ నేను పలానా దగ్గర నుంచి వస్తున్నాను, ఇట్లాగా పలానా ఇంపాలికి పోవాలనుకుంటున్నానని కొంచెం వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకో, నిన్నైతే పంపించేస్తారు అన్నట్టయితే చెప్పినారు. అప్పుడు నాకు కొంచెము కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. సర్లే, మనల్ని అయితే అలో చేస్తారనే ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చి ఆ సార్కి థ్యాంక్స్ చెప్పి మనం అక్కడ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి అక్కడి నుంచి అయితే బయలుదేరినాము. దాని తర్వాత మళ్ళీ ఒక 3 చెక్ పోస్టులు అయితే మనం క్రాస్ చేయడం జరిగింది. ఆ క్రాస్ చేసి ప్రతి చెక్ పోస్ట్ దగ్గర మన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయించుకున్నారు వాళ్ళు. ఆ చెక్ పోస్టులన్నీ దాటుకొని మనం అయితే పోతా ఉంటే ఫస్ట్ ఒక విలేజ్ అయితే వచ్చింది. ఆ విలేజ్ లో నేను యాక్చువల్ గా రికార్డ్ చేయలేదు. ఆ పరిస్థితి ఎట్లుందంటే, మొత్తం అంతా చెట్లన్నీ కొట్టేసి రోడ్డుకి అడ్డంగా వేసేస్తున్నారు. ఆ రోడ్డుకి ఇంత పెద్ద పెద్ద కొయ్యలును చెట్లు మొత్తం అంతా కొట్టి రోడ్డుకి అడ్డంగా వేసినారు. పోగానే ఫస్ట్ వీళ్ళు అందరూ నిలబడుకోన్నారు.
ఉన్నారు. ప్రతి ఒక్క చేతుల్లో అయితే కత్తులు అయితే ఉన్నాయి. పిల్లోళ్ళే, పెద్దోళ్ళు కూడా కాదు, పిల్లోళ్ళే. కత్తులును ఇంకొకటి మామూలుగా వాళ్ళ దగ్గర గొడ్డల్లాగా ఏదో యూజ్ చేస్తున్నారు. అదైతే పట్టుకొని అంత వరుసగా నిలబడుకున్నా. నేను పోగానే నన్ను టక్కన ఆపేసినారు. ఆపేసి నా దగ్గరకు వచ్చినామంట. నాకు ఫస్ట్ టైం అక్కడ భయం వేసింది. కొంచెం పెద్ద ఆయన వచ్చి నా దగ్గరికి వచ్చి ఎక్కడి నుంచి వస్తున్నావు అది ఇది అడిగినారు. నేను ఇట్లా ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నా అది ఇది అని చెప్తే ఆమె నా బైక్ నెంబర్ అనేది చెక్ చేసుకున్నారు. ఎక్కడికి పోతున్నావు అంటే ఇంపాలికి పోవాలనుకుంటున్నాను ఇక్కడి నుంచి. దాని తర్వాత మళ్ళీ నాగాలాండ్కి పోదాం అనుకుంటున్నానంటే కొద్దిసేపు ఆలోచించినారు. ఆలోచించి సర్లే పో అని చెప్పినారు. దాని తర్వాత ఇంకా వరుసగా మనకి ఆల్మోస్ట్ అంటే నేను ప్రతి ఒక్క దగ్గర అయితే నేను రికార్డ్ అనేది చేయాల. ఆల్మోస్ట్ ఒక 10 విలేజ్ దగ్గర 10 దగ్గరలో అయితే ఆపడం జరిగింది నన్ను. వాళ్ళకి ప్రతి ఒక్కరికి మెల్లగా సమాధానం చెప్పుకుంటా దాటుకుంటా పోయినాము. దాటుకుంటా మొత్తానికి అయితే ఒక చిన్న టౌన్ లాగా ఉంటే ఆ టౌన్ లో ఒక ఈ మిలిటరీ వాళ్ళకి ఆ ఊర్లో ఉండే వాళ్ళకైతే గొడవ జరుగుతానింది. పోయి ఆ గొడవలోకి అయితే వెళ్ళిపోయినా నేను. అన్ని చెదరగొట్టేదానికి వాళ్ళైతే టియర్ గ్యాస్ బాంబులు ఉంటాయి కదా, అవి అయితే యూజ్ చేస్తారు. నేను ఫస్ట్ టైం ఆ టియర్ గ్యాస్ అనేది ఫేస్ చేయడం నాకు తెలియదు. అప్పటికి వాళ్ళు చాలా దూరంలో ఆ టియర్ గ్యాస్ అనేది రిలీజ్ చేసినారు. అంత దూరం నుంచి కూడా మనకి అది ఎప్పుడైతే మూక అనేది తగిలిందో వెంటనే మన కళ్ళల్లో నుంచి నీళ్ళు అయితే గారిపోయినాయి. అక్కడి నుంచి మళ్ళీ వేరే వాళ్ళని అడిగి వేరే రూట్ లో అయితే మొత్తానికి మనం ఫైనల్ గా ఇంపాల్కి అయితే చేరుకున్నాము. ఇది అక్కడ యాక్చువల్ గా జరిగింది చుర్చందన్పూర్ నుంచి ఇంపాల్కి వచ్చే దారి మధ్యలో. ఇప్పుడు మణిపూర్ లో ఇటువంటి పరిస్థితి ఏర్పడడానికి చాలా కారణాలు, చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటి లోపలికి అయితే వెళ్ళదలుచుకోలేదు. సో సింపుల్ గా చెప్పాలంటే ఇది యాక్చువల్ గా మన మణిపూర్ జియోగ్రఫిక్ లొకేషన్ చూసుకుంటే మణిపూర్ అనేది స్టేట్ అయితే ఈ మణిపూర్ స్టేట్ అనేది ఈ బార్డర్ అంచున్నే మొత్తం అంతా కొండ ప్రాంతం ఉంటుంది. మధ్యలో అనేది ప్లెయిన్ ల్యాండ్ ఉంటుంది అనమాట. ఈ మొత్తము టోటల్ స్టేట్ లో 2 తెగల వాళ్ళు అయితే నివసిస్తా ఉన్నారు. మైతీస్ ఒకరు, కూకీస్ ఒకరు. ఈ కూకీస్ అనే వాళ్ళు మొత్తం ఈ కొండ ప్రాంతాల్లో అయితే నివసిస్తా ఉంటారు. ఇంకా మైతీస్ అనే వాళ్ళు ఈ మధ్యలో ప్లెయిన్ ల్యాండ్స్ ఉంది కదా, ఈ మధ్యలో ప్లెయిన్ ల్యాండ్స్ లో అయితే నివసిస్తా ఉంటారు. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు కొండ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు కదా, ఈ కొండ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి ఆల్రెడీ ట్రైబల్ స్టేటస్ అనేది అలాట్ అయింది. అంటే వాళ్ళకి ఎప్పటి నుంచో ట్రైబల్ స్టేటస్ అనేది ఉంది. ఎందుకంటే వాళ్ళు కొండ ప్రాంతాల్లో నివసించే ట్రైబల్స్ అనే ఉద్దేశంతో ఎవరైతే మైతీస్ ఉన్నారంటే ప్లెయిన్ ల్యాండ్స్ లో ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అనేది ట్రైబల్ స్టేటస్ లేదు. కానీ 2023లో ఏం జరిగిందంటే హైకోర్టు అనేది ఈ మైతీస్ కూడా ట్రైబల్ స్టేటస్ అనేది ఇవ్వాలని స్టేట్ గవర్నమెంట్ కి ఒక ఆర్డర్ అయితే ఇచ్చింది. అక్కడ అనేది ప్రాబ్లం స్టార్ట్ అయింది. వీళ్ళు కూకీస్ అనేది దానికి ఒప్పుకోకుండా ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ చేసినారు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ మైతీస్ ఉన్నారు కదా, మెజారిటీ ఈ స్టేట్ మొత్తంలో మైతీస్ అనేది ఎక్కువ మెజారిటీ ఉండేది. అంటే పాపులేషన్ వైజ్ గా ఈ మైతీస్ అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ ప్లెయిన్ ల్యాండ్స్ అనేవి తక్కువ కాబట్టి వీళ్ళకి అనేది పాపులేషన్ ఎక్కువ అయిపోతుంది, ల్యాండ్ అనేది తక్కువ అయిపోతుంది. వీళ్ళనేది ఇంకా కొండ ప్రాంతాల్లో పోయి కొండ ప్రాంతాల్లో స్థలాలు కొనుక్కునేదానికి లేదు. ఎందుకంటే వీళ్ళకి ట్రైబల్ స్టేటస్ లేదు కాబట్టి. అందువల్ల వీళ్ళైతే ఆ ట్రైబల్ స్టేటస్ కావాలని ఈ మైతీస్ అని ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నారు. కానీ కూకీస్ అనే వాళ్ళు దానికి ఒప్పుకోవట్లేదు. దాని తర్వాత గొడవ ఇష్యూ అనేది పెద్దదయ్యేసరికి దాని తర్వాత హైకోర్టు కూడా దాని డెసిషన్ అయితే వెనక్కి తీసుకొని ఆ డెసిషన్ అయితే హోల్డ్ చేసింది అనమాట. ఎప్పుడైతే హోల్డ్ చేసిందో ఇంక వీళ్ళిద్దరి మధ్య గొడవ అనేది స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్లెయిన్ ల్యాండ్స్ లో ఉన్నారు కదా మైతీస్, వీళ్ళు ఏంటంటే ఈ కొండ ప్రాంతాల్లోకి ఈ ప్లెయిన్ ల్యాండ్స్ నుంచి రోడ్లు పోతా ఉంటాయి కదా కొండ ప్రాంతాల్లోకి, ఆ రోడ్లన్నింటినీ వీళ్ళు మైతీస్ అనేది బ్లాక్ చేసేస్తున్నారు. అంటే ఆ కొండ ప్రాంతాల్లోకి ఎటువంటి సప్లై అనేది లేకోకుండా వీళ్ళు అనేది ఆ రోడ్లు బ్లాక్ చేసేసి ఆ కొండ ప్రాంతాల్లో నుంచి ఎవరు ఇట్లా లోపలికి రాకోకుండా వాళ్ళకి ఎటువంటి యాక్సెస్ అనేది లేకోకుండా స్టాప్ చేసేస్తున్నారు. ఆ కుకీస్ కి వీళ్ళు అనేది మైతీస్ అనే వాళ్ళు సప్లై అనేది కట్ చేసేసినారు, ఇది రోడ్లు బ్లాక్ చేసేసి. అందువల్ల మనకి దారి పొడుగుతా రోడ్లు అనేది ఆ విధంగా బ్లాక్ చేయడానికి కారణం అదనమాట. వీళ్ళు ఎప్పుడైతే రోడ్లు అనేది బ్లాక్ చేస్తారో మైతీస్, అంటే కొండ ప్రాంతాల్లో ఉండే కుకీస్ కి సప్లై అనేది కట్ అయిపోతుంది. సప్లై అనేది కట్ అయిపోయినప్పుడు వాళ్ళు కిందకి దిగి వచ్చి వీళ్ళ డిమాండ్ కి అయితే ఒప్పుకుంటారనే ఉద్దేశంతో వీళ్ళైతే ప్రొటెస్ట్లు అనేది చేస్తా ఉన్నారు. అది అట్లాగే జరుగుతూ ఉంది. ట్రైబల్ స్టేటస్ ఇచ్చేస్తే ఏమవుతుంది, ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు ట్రైబల్ స్టేటస్ మైతీస్ కి ఇచ్చినారంటే కూకీస్ అనే వాళ్ళు ఎక్కువ ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఇవ్వలేదంటే మైతీస్ అనేది ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రైబల్ స్టేటస్ కోసం ఎందుకు వీళ్ళు ఇంత పట్టుబడుతున్నారంటే ఈ ట్రైబల్ స్టేటస్ వల్ల ఈ మైతీస్ అనే వాళ్ళు కొండ ప్రాంతాల్లో పోయి ల్యాండ్ కొనేదానికి వీళ్ళకి ఒక యాక్సెస్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే మైతీస్ అనే వాళ్ళకి ల్యాండ్ తక్కువ ఉంది, పాపులేషన్ ఎక్కువ ఉంది. వీళ్ళు అనేది ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళకి స్టేటస్ ట్రైబల్ స్టేటస్ లేకపోవడం వల్ల వీళ్ళు కొండ ప్రాంతంలో పోయి ఆ కొండ ప్రాంతంలో స్థలాలు కొనేదానికి లేదు. ఇంకొకటి కూడా ఏంటంటే ట్రైబల్ స్టేటస్ వల్ల గవర్నమెంట్ నుంచి చాలా కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి. వీటన్నిటి కారణాల వల్ల వీళ్ళైతే కూకీస్ అనే వాళ్ళు ట్రైబల్ స్టేటస్ మైతీస్కి ఇచ్చేదానికి ఒప్పుకోవట్లేదు. మైతీస్ ఏంటంటే మాకు ఇచ్చేదాకా ఇట్లా ఈ విధంగా ప్రొటెస్ట్ చేస్తామని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతుందంటే ఈ మైతీస్ అనే వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ కంప్లైంట్ అనేది కూకీస్ మీద చేయడం జరుగుతుంది. ఏం చెప్తున్నారంటే కూకీస్ అనే వాళ్ళు మణిపూర్ ఈ కొండ ప్రాంతాల్లో మనకి మయన్మార్ బార్డర్ కూడా అయితే షేర్ అవుతుంది. ఆ మయన్మార్ నుంచి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు అని అయితే వీళ్ళు మైతీస్ అనే వాళ్ళు కూకీస్ మీద అయితే ఒక కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇల్లీగల్ గా కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు ఆ బార్డర్ ఏరియాలో. అదే విధంగా డ్రగ్స్ ట్రాఫిక్ అనేది ఈ కుకీస్ అనేది ఎక్కువ చేస్తున్నారు
చేస్తున్నారు. కూకీ తెగలు వాళ్ళని పోయి అడిగితే ఇట్లా మీ మీద కంప్లైంట్ ఉందని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి ట్రైబల్ స్టేటస్ కావాలనే ఉద్దేశంతో మా మీద అయితే ఇట్లాంటి కంప్లైంట్లు అనేది చేయడం జరుగుతుంది. కానీ అటువంటి ఏం జరగట్లేదు, మాకు దొరికిన సోర్సెస్లో మేము బతుకుతాను అని అయితే వాళ్ళైతే చెప్పడం జరుగుతాం. సో ఈ విధంగా అనేది ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు చేసుకుంటే ఈ గొడవ అనేది కంటిన్యూగా అయితే జరుగుతూనే ఉంది. దీంట్లో ఇంకొక మనకి పొలిటికల్ ఆస్పెక్ట్ కూడా అయితే ఉంది. కానీ నేను ఆ పొలిటికల్ ఆస్పెక్ట్ని అయితే టచ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. ఇదనమాట మెయిన్ రీజన్ ఇటువంటి పరిస్థితులు ఏర్పడడానికి కారణం. నాగాలాండ్ బైక్ పోయినప్పుడు నేను ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా, ఇక్కడ ఫ్లైట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తా ఉంటే మన ఆంధ్రాకి సంబంధించిన ఒక పర్సన్ యాక్చువల్గా మనకి ఆర్మీలో పని చేస్తా ఉన్నారు. అతను యాక్చువల్గా ఇంటికి అయితే వెళ్తా ఉన్నారు. ఇంటికి వెళ్తా ఉన్నప్పుడు అతను కూడా మనకి ఎయిర్పోర్ట్లో అయితే కలవడం జరిగింది. తనతో యాక్చువల్గా మాట్లాడుతా ఉన్నాయి, ఇట్లా నేను అట్లా మణిపూర్కి వెళ్ళినప్పుడు ఇట్లా ఉంది పరిస్థితి అంటే, నేను అసలు యాక్చువల్గా అక్కడే పని చేసేది, అక్కడి నుంచి నేను ఇప్పుడు లీవ్స్ దొరికితే ఇంటికి వెళ్తున్నాను, ఏం జరుగుతుందని ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్పినాడు. అతను ఫస్ట్ పోస్టింగ్ అనేది మణిపూర్లో పడిందంట. అంటే తన ఎక్స్పీరియన్స్ చెప్పడం జరిగింది. ఆ మణిపూర్లో ఫస్ట్ తను చూసిన హారిబుల్ అంటే భయంకరమైన ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక విలేజ్కి అయితే వీళ్ళు పోయినారంట. విలేజ్కి పోతే విలేజ్ గుండా పోతున్నారంట. పోతా ఉంటే అంటే అతను చూసింది మనకైతే చెప్పడం జరిగింది. పోతా ఉన్నప్పుడు ఆ ఫెన్సింగ్ ఉంటుంది కదా, ఆ ఫెన్సింగ్ లో ఒక రెండు కర్రలు అయితే నాటున్నారు ఆ ఇంటి ముందర. ఆ ఇంటి ముందర 2 కర్రలు నాటుంటే ఆ కర్రల మీద 2 మనిషి తలకాయలు అనేది పైన గుచ్చున్నారంట. అంటే అవి ఎవరు అంటే ఆపోజిట్ తెగలోళ్ళవి. అది చూసి ఇతనికైతే ఫస్ట్ టైం లైఫ్లో నేను ఒక కైండ్ ఆఫ్ భయం అనేది కలిగింది. అది ఎప్పుడైతే నేను అది చూసినప్పుడు అని అయితే మనకి చెప్పడం జరిగింది. వీళ్ళు ఏంటంటే అవతల వాళ్ళ తెగని చంపడం అనేది వీళ్ళు ఒక కైండ్ ఆఫ్ ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఇక్కడ వీళ్ళు ఎవరు కనిపెడినా వాళ్ళని అయితే చంపేసుకోవడం జరుగుతుంది. అందుకని మధ్యలో మనకి మిలిటరీ వాళ్ళు, పోలీసు వాళ్ళు అయితే ఉండేది. ఇప్పుడు ప్రెసెంట్ ఆడ ఎదురు పడుకోకుండా వీళ్ళైతే మధ్యలో మిలిటరీ వాళ్ళు అయితే ఉన్నారు. అందుకనే వాళ్ళు ప్రతి ఒక్కరిని చెక్ చేసి నువ్వు ఎక్కడి నుంచి ఏందని అడిగి ఆమెనైతే పంపిస్తా ఉన్నారు. సో దీనికి సొల్యూషన్ లేదా అంటే నాకైతే తెలీదు. దీంట్లో నాకు అర్థం కానిది ఏంటంటే, ఈ గొడవలు గుండా నేను బైక్ రైడ్ చేసుకుంటూ పోతా ఉంటే దీంట్లో మాక్సిమం స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. నాకు అర్థం కాలేదు వీళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇది గొడవ అనేది ఆ ట్రైబల్ స్టేటస్కి సంబంధించింది కదా, వీళ్ళు స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎందుకు ఇంత అంటే వాళ్ళ లైఫ్ని రిస్క్ చేసి వీళ్ళు ఎందుకు ఈ కైండ్ ఆఫ్ ప్రొటెస్ట్లో పాల్గొంటున్నారు. మళ్ళీ ఎంక్వైరీ చేస్తే దానికి తెలిసింది ఏంటంటే, వీళ్ళకి యాక్చువల్గా స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎక్కువ బెనిఫిట్ అనేది పొందుతారు. ఈ ట్రైబల్ స్టేట్స్ వల్ల. ఇది ఏ విధంగా అంటే, వీళ్ళకి కాలేజ్ అడ్మిషన్ల దగ్గర నుంచి కాలేజ్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబులకు కూడా వీళ్ళకి ఎక్కువ దానికి కైండ్ ఆఫ్ బెనిఫిట్ అనేది ఉంది. అందుకని వీళ్ళు యాక్టివ్గా పాల్గొంటా ఉన్నారు ఈ కైండ్ ఆఫ్ గొడవల్లో స్టూడెంట్స్ అనేవాళ్ళు. నాకు తెలియకోకుండా ఇంకా చాలా అయితే ఉండుంటది, కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరిగింది. సో అదనమాట ఈ వీడియో. సో ఈ వీడియో అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మనం అయితే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.